హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. వీళ్ళు చాలా మంది అంట. వీళ్ళు కొన్ని వాగ్దానాలు నెరవేరలే, కొన్ని స్వస్థతలు జరగలే, కొన్ని ఆర్థిక సమస్యలు పోలే, వివాహం జరగలే, పిల్లలు పుట్టలే, సొంత ఇల్లు దొరకలేదు, కొన్ని వాహనాలు లేవు, కొన్ని అవకాశాలు లేవు, కొన్ని జరగలేదు. వీరందరూ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వాగ్దానం ఆయన ఇస్తాడని ఆయన వందనము చేసి ఈ భూమి మీద పరదేశులమని యాత్రికమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై ఏం పొందారంట అంటే, ఎందుకు ఈ దేవుడు యోబు భార్య అంటది, ఎంత పోయింది కదా ఇంక దేవుడిని శాపించు అంటది. నేను చనిపోయినా మళ్ళా తిరిగి లేస్తానంటే దేనికి రెడీ? అదే విశ్వాసముతో చనిపోవడానికి రెడీ. స్వస్థపడకపోయినా, నాకు డబ్బులు ఇవ్వకపోయినా, నా పేరు పోయింది, ప్రతిష్ట పోయింది, అన్ని పోయాయి, పిల్లలు అన్ని పోయినా కానీ ఏమంటున్నాడు యోబు? నా విశ్వాసాన్ని ఐ విల్ నాట్ లీవ్ మై ఫెయిత్. హి ఈజ్ నాట్ కంపేరింగ్ ఫెయిత్ విత్ మనీ. తూర్పు దేశంలోనే ధనికుడు, కుమారులు, కుమార్తెలు, పేరు కలిగిన వ్యక్తి అందరూ, కానీ యోబు విశ్వాసాన్ని విడిచిపెట్టాలి. అంటే అతని దృష్టిలో ఇవన్నిటికంటే ఏది గొప్పదే? కొంతమంది డబ్బులు లేకపోతే విశ్వాసం లేదని, అప్పుల్లోని విశ్వాసం లేదనుకుంటారు. యూ కెనాట్ కంపేర్ ఫెయిత్ విత్ ఎనీబడి. విశ్వాసాన్ని దేంతో కూడా పోల్చలేరు. ఫెయిత్ ఈజ్ టూ పవర్ఫుల్. ఫెయిత్ ఈజ్ టూ పవర్ఫుల్. యూ కెనాట్ కంపేర్ ఆర్ డిమినిష్. నీకు కలిగిన ఈ భూమిలో దేనితో కూడా నువ్వు దాని మహిమను తగ్గించలేవు. అందుకే అటువంటి విషయాలన్నీ రాస్తాడు దేవుడు బైబిల్లో. చూడండి, యోబు 27:6 ఉంది. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయమునను నిందింపదు. దే ఆల్ డైడ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో జీవించాలి. ఎలా జీవిస్తున్నాను? షుడ్ ఎండ్ అప్ ఇన్ ఫెయిత్. చాలా మంది రారు. ఏం చేశాడు ఈ దేవుడు? నువ్వు వెళ్తున్నావు సంఘానికి, ఏం చేశాడు? అది ఇది అడుగుతూ ఉంటారు. నో 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 నా విశ్వాసాన్ని లోక సంబంధమైన వాటితో ఇస్తావా? ఓకే, ఐ విల్ ఎంజాయ్ ఇట్. అంతకుముందు చూసాం, ఇచ్చినా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. 9 విషయాల్లో నీ హృదయాన్ని భద్రపరుచుకోవాలి. ఎంతమంది తెలుసా 9 విషయాలు? దే ఆర్ 9 డేంజరస్ థింగ్స్ దట్ కెన్ ట్రబుల్ యూ. దాన్ని హ్యాండిల్ చేయాలి. యూ నీడ్ టు హ్యాండిల్ దాట్ అండ్ దెన్ లివ్ బ్యాలెన్స్డ్ లైఫ్. బ్యాలెన్స్ చేసుకునేటట్టు ఉంటేనే చూసుకోవాలి. అంటే విశ్వాసముతో ముగిస్తావా లేదా అని యాత్ర అనేది ముఖ్యం. ఈ మధ్యలో ఎన్ని వచ్చినా కానీ, ఒకవేళ కొన్ని రాకున్నా చనిపోయినా కానీ దేవుడు వారిని విశ్వాస వీరుల్లా చూస్తున్నాడా లేదా? వీరందరూ హెబ్రీయులకు వెళ్ళిపోదాం 11:13. వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను విశ్వాసము గలవారై మృతునంది. కొన్ని వాగ్దానాలు నీకు రావట్లే, కొంతమందికి కొన్ని జరగవు. అయినప్పటికీ వాళ్ళు విశ్వాసం ఉన్నందుకు హీరోలుగా ముగిస్తారా లేదా? దే విల్ బి ఎండ్ అప్ యాస్ ఫెయిత్ హీరోస్. స్త్రీ అయినా పురుషుడు అయినా కొంతమంది సాక్ష్యాలు వస్తాయి. ఓకే, వాళ్ళకి జరిగింది, నాకు చేయలేదనే చేదు రాకూడదు. నేను వేచి ఉంటాను. ఈ శరీరము క్షీణించకపోయినా ఆయన నేను మళ్ళా మహిమ శరీరముతో మహిమలో చూస్తాను. ఓన్లీ ఫాలో జీసస్ ఆల్ యువర్ లైఫ్. ఆ శిష్యులు కూడా చెప్తాడు ఆయన, అంతము వరకు సహించువాడే ధన్యుడు. టిల్ ద ఎండ్. అంతం వరకు లేరు చాలా మంది. 12 మందిలో 11 మంది మిగిలారు. ఇంకా 500 మందిలో చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. నా శరీరము తినే రక్తము తాగితే కానీ అంటే వాళ్ళు శరీరీతికి ఆలోచించాలన్నమాట. కొంచెము ఫ్లెష్లీ మైండ్ వెళ్ళిపోయారు. ఏంటిది, ఈయన శరీరం పెడతాడా, ఈయన రక్తం తాగుతాడా? వాళ్ళు వెళ్ళిపోయారు. ఫ్లెష్లీ మ్యాన్ కెనాట్ ఫాలో జీసస్. శరీర సంబంధులు దేవుణ్ణి పూర్తిగా వెంబడించలేరు. అందుకే శరీర రీతిగా కొన్ని రాకపోయినా, కొన్ని జరగపోయేటప్పటికి వాళ్ళ విశ్వాసంలో వెనకబడిపోతారు. కానీ ఆ బలహీనతలో, ఆ వ్యాధిలో, ఆ అప్పుల్లో, కష్టాల్లో కూడా నీ విశ్వాసాన్ని చూసి ఆయన నిన్ను విశ్వాస వీరుడిగా ఆయన పరిణగిస్తున్నాడని నీకు అవగాహన లేదు. ఈరోజు ఇక్కడ చాలా మంది చాలా శరీర రీతిగా దయనీయమైన స్థితిలో ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని ఇక్కడ అనేక మంది అన్ని బాగున్న వాళ్ళకంటే వారి విశ్వాసాన్ని చాలా అధికంగా చూస్తున్నాడు. అయినప్పటికీ వాళ్ళు ఇప్పుడు ఈ కూడికి వచ్చి వాళ్ళ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఫెయిత్ విల్ బి హానర్డ్. యాకోబు 5:14. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. మీలో ఎవడైనను అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? తర్వాత వర్షం నుంచి చదవండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడు, అప్పుడు అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. అంటే ఈ రోగులు ఎందులో ఉన్నారు? సంఘములో ఉన్నారు. అంటే విశ్వాసం ఉందా లేదా? వాళ్ళకి ఉంది. యు ఆర్ సిక్ బట్ యు స్టిల్ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ దెన్ ఎ హెల్దీ పర్సన్. నువ్వు వ్యాధి కలిగి ఉండి విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆరోగ్యంగా ఉన్నవాడి కంటే 10 రెట్లు గొప్ప విశ్వాసం నీకు ఉన్నట్లు. నాకు విశ్వాసం లేదు ఎందుకు? యు డోంట్ నీడ్ టు బి లైక్ దట్. అందుకే అంటాడు, ఎవడైనా నువ్వు రోగి అయి ఉన్నాడు, అప్పుడు సంఘ పెద్దలను పిలిపింపలను. వాడు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అప్పుడు సంఘములో అద్భుతాలు చూసి లోకములో బాధపడి తిని ఇబ్బంది పడి చనిపోతున్న వారు అనేకులు సంఘం వద్దకు వచ్చి విధవరాళ్ళు కాకుండా, వారి సమయం ముగించకుండా, ఈ భూలోకం విడిచి వెళ్ళిపోకుండా వాళ్ళు కాపాడబడి
దేవుని నామాన్ని మహింపరుస్తారు. సో ఈ విశ్వాసము, నీ బలహీనత, నీ వ్యాధి, నీ కష్టము, నీ విశ్వాసం ఇక్కడ మహింపరచబడి లోకానికి వెలుగుగా మారి లోకానికి ప్రవక్తలుగా మారతారంట. మీరు ఈరోజు ఎవరెవరైతే విశ్వాసంతో ఉన్నారో మీరందరూ సాక్ష్యాలుగా మారును గాక. మేబీ దే విల్ టర్న్ టెస్టిమోనీస్, లైట్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అంటే నీ ప్రతి శ్రమలోంచి ఏమొస్తుంది? వెలుగు. నీ ఓటమిలోంచి కూడా వెలుగు వస్తుంది. ఓడిపోతున్నావు అనుకుంటావు, నో. అందరూ అవమానించారు యేసుప్రభు వారిని. శిష్యులు కూడా అన్నారు, ఏంది మీ హీరో ఏమయ్యారు? ఇంతమంది కొడుతుంటే ఆయన ఏం చేయలేకపోతున్నాడు? ఆయన దేవుడు ఎలాగవుతాడు? తను రక్షించుకోలేకపోతున్నాడు, మనలే రక్షిస్తాడు. నేనే రక్షకుండా అన్నాడు, నన్ను వెంబడించు, వానికి ఏ లోటు ఉండదు అన్నాడు. ఇప్పుడు ఆయనకే ఇంత వస్తుంది కష్టం, ఆయన ఏం కాపాడుకోలేకపోతున్నాడు. ఏంటి కొడుతున్నారు, సిలువేసేస్తున్నారు, ఏం చేయలేకపోతున్నాడు. ఇంకా ఆయన ఎలా ఫాలో అవుతాం? దట్ ఈస్ ఫ్లెష్లీ హీరో, శరీర సంబంధమైనటువంటి హీరో. ఇక్కడ ఆయన ముందుగానే చెప్పాడా లేదా? జగత్ పునాది వేయక మునిపే వధింపబడినా నీ పాపాల కోసం, నువ్వు విజయం పొందాలని, నీ మరణాన్ని జయించడం కోసం హీఈస్ గోయింగ్ టు డూ ఇట్. ఆయన శిష్యులతో చెప్పాడా లేదా? మనిషి కుమారుడు సమయం వస్తుంది, ఆయన 3 రోజులు చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి ఎక్కలే. శరీర సంబంధులు కదా. పేతురు అయితే, వద్దు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఐ బైండ్ ఇట్ బై ద నేమ్ ఆఫ్ గాడ్. అండ్ హీ స్టార్టెడ్ రిబ్యూకింగ్ జీసస్. యు డోంట్ బైండ్ ఎవ్రీ డీమన్. నేర్పిస్తాను మనకి. అంటే పెద్దానికి సందర్భం ఉంది. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అండ్ లెర్న్. ద డీమన్ కేమ్ టు హ్యాండిల్ యువర్ ప్రైడ్. Sometimes he wants you to finish your faith journey well. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును. పాపములు చేసిన వాడైతే, మనం ప్రతి రోగానికి పాపం చేసాం అనుకుంటాం. ఆయన సేవ విషయమై రోగి అయిపోయాడంట, పరిచర్య చేసి రోగి అయ్యాడంట. మరి పౌలు బట్ట అనేకులను స్వస్థపరిచింది, మృతులను లేపాడు. మరి పౌలు ఈయన స్వస్థపరచగలుగుతున్నాడు? చేయలేకపోతున్నాడు. పౌలు ఏమనుకున్నాడంట? ఈయన కూడా చనిపోతాడు అనుకున్నాడంట పౌలు. కానీ దేవుడు కృప ఇచ్చి అతన్ని కాపాడాడు అంటాడు. మరి అతనికి వర్తిస్తుందా ఇది? అతడు పాపములు చేసిన వాడైతే యూ కెనాట్ జనరలైజ్. ఏదో పాపం చేస్తే వచ్చి అనుకోవడానికి లేదు. ఒకవేళ పాపం చేసిన ఆయన జగత్ పునాది వేయక మునిపే క్షమించాడు. వేచి ఉండు. యువర్ ఫెయిత్ ఈజ్ మోర్ హెల్దీ దెన్ యువర్ సిక్నెస్. యువర్ ఫెయిత్ ఈజ్ మోర్ రిచ్ దెన్ యువర్ పవర్. యువర్ ఫెయిత్ ఈజ్ మోర్ స్ట్రాంగ్ దెన్ యువర్ వీక్నెస్. Hebrews 11:1. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. దేన్నైతే ఈ రోగములో, వ్యాధిలో, అప్పుల్లో ఎంతకాలం అయిపోయిందో నిరీక్షణ గట్టిగా పట్టుకున్నావా, ఒక రోజు నిజ స్వరూపముగా మారుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మరణం కూడా దాన్ని ఆపలేదు. నేను ఇప్పుడు చెప్తా ఉంటా, మోషే అన్నాడు, ప్రభువా నీ మహిమ నాకు చూపించు అన్నాడు. ఇప్పుడు అడిగా ఒక కృష్ణ, ఈ కాలంలో నిన్ను చూపించలే, నీ కాలంలో నువ్వు చూపిస్తే నువ్వేమైపోతావు? చనిపోతావు. నేను తగ్గించుకొని వచ్చి నీతో మాట్లాడతా ముఖాముఖిగా, స్నేహితుడిగా, ఏదో కొంచెం మహిమను చూపిస్తా అని చూపించాడు. కానీ అతను చనిపోయి 2000 సంవత్సరాలు అయిన తర్వాత ఏలియాని పిలుస్తాడు. తర్వాత ఎవరిని పిలుస్తాడు? అప్పుడు ఆయన కొండ మీద ఆయన ఏం చూపిస్తాడు? మహిమను చూపిస్తాడు. చూడు మోషే, ఈవెన్ గాడ్, డెత్ కెనాట్ స్టాప్ యువర్ ప్రేయర్స్, యువర్ డ్రీమ్స్, యువర్ విజన్. ఫెయిత్ ఈజ్ ఇటర్నల్. విశ్వాసము శాశ్వతమైనదే. కొద్ది కాలంలో వచ్చే ఆరోగ్యము, డబ్బులతో దాన్ని పోల్చడానికి వీల్లేదు. హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. అలాగనే దేవుని చిత్తం కదా. అబ్రహాంలో ఎక్కడ బ్లెస్ అవ్వాలి, అక్కడ కూడా. కానీ అబ్రహాం ఎందులో జీవించాడు? ఇక్కడ గుడారాల్లో జీవించాడు. Let us see. Faith is the substance of things hoped for, the evidence of. చాలా మంది దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది. ఏముంది మీ దగ్గర? ఎవిడెన్స్. ఇంకా నిజ స్వరూపంగా మారలే, కానీ రుజువు ఉంది. చాలా మందిలో వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ అవన్నీ పోతాయి. దేవుడు వాటిని అధికమించి ఆశీర్వదిస్తాడు. కొంతమందికి కొన్ని గంటల్లో జరగవచ్చు, కొన్ని రోజుల్లో జరగవచ్చు, కొన్ని సంవత్సరాల్లో జరగవచ్చు. మీ అందరిలో రుజువు ఉంది. నిరూపించడానికి కొంచెం టైం పడుతుంది. కొంతమందిలో తప్పకుండా అది బయటకు వస్తుంది. నాకు తెలిసి ఈరోజు ఎవరైతే అంటున్నారో వాడు అందరిలోంచి 100% బయటకు వచ్చింది గాక. రుజువు ఇట్లా కమ్ అవుట్. గాడ్ యూజ్ మీ మైటల్లీ. నన్ను ఏం వాడుకోవట్లే, టైం వేస్ట్ అయిపోతుంది, ముసలోని అయిపోతున్నాను, ముసలాన్ని అయిపోతున్నాను. ఇప్పుడు వాడుకో ప్రభావ. ముసలోని అయిపోయి ఏం వాడుకుంటావు నాయన? అప్పుడు జాయింట్లు పనిచేయవు కదా. జాయింట్లు పనిచేయపోయినా వాడుకుంటాం. ముసని వాడుకోలే. ఆ కర్ర ఎట్టుగా టచ్ అంటే సముద్రం విడి చేసింది. ఆ కర్ర పైకి ఎత్తితే మన్నా, కర్ర ఎలాగంటే పూరేళ్ళు, కర్ర ఎలాగంటే నీరు రక్తంగా మారింది. అంటే ఆలస్యం అవుతున్నా. ఏది గొప్పది? విశ్వాసం. నువ్వు వృద్ధుడు అయినా నీకు జాయింట్లు పని చేయకపోతున్నా ఏం గొప్పది? ఆ యవ్వన బలము కంటే ఈ వృద్ధుడి విశ్వాసమే గొప్పది. యు సీ దట్ నౌ. సో యూ కెనాట్ కంపేర్ ఫెయిత్ విత్ ఎనీథింగ్. నేను వృద్ధుడిని అయిపోతున్నా, ఇంకో గంటలో చనిపోతున్నా, నీ విశ్వాసమే గొప్పది. యాకోబు ప్రవచించడం లేదా పిల్లల మీద? నెరవేరిందా లేదా? ఇట్ కేమ్ టు పాస్. హిస్ ఫెయిత్ has given 14 destinations. 14 మంది వారి జీవితంలో. చాలా మంది హిస్టరీ చెప్తారు, బట్ బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. యాకోబు తన 14 మంది పిల్లల భవిష్యత్తు చెప్పేశాడు. ఒక్కొక్కళ్ళు ఏం జరుగుతుందో, అషేర్ ఏం జరుగుతుంది, యోధా నీకే జరుగుతుంది, మొత్తం చెప్పేశాడు. ఆ వృద్ధుల్లో హీ గాట్ ఫెయిత్. ఆ యవ్వనుల యొక్క భవిష్యత్తు చెప్పేశాడు. మన ఆయన చచ్చిపోతున్నాడు, అందరూ ఎడుతున్నారు. ఊరుకంటే
నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నా, నా అబ్రహాం దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి, యాకోబు తండ్రి, మా దేవుడు శాశ్వతమైన దేవుడు, ఇది టెంపరీ, శాశ్వతం అవబోతున్నాను. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఇటర్నల్ పీపుల్. ఇప్పటికీ ఆయన వాళ్ళ దేవుడే కాదా? నువ్వు యోసేపు చూసుకోండి, దాన్ని పట్టుకొని యుద్ధం ఆడండి, దాని చిత్తానుసారంగా జీవించండి అని చెప్పి యోసేపుని చంపేద్దామని చూసారా లేదా? అసూయ పడ్డారా లేదా? ఒక్కో స్ట్రాటజీ ఇచ్చారు. ఒకళ్ళేమో అమ్మేద్దామని, ఒకళ్ళేమో ఇలా చేద్దామని, ఒకళ్ళు అలా చేద్దామని. జలస్. ఎవరో రోడ్ సైడ్ రోడ్డు మన మీద అసూయ పడ్డం కాదు, ఒకే పెగులు చూడండి ఉంటారు. ఫెయిత్ ఈజ్ ఎ సబ్స్టాన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎవరి దగ్గర అయితే రుజువు ఉందో, ఈరోజు అదృశ్యమైన రుజువు, ఈరోజు నీకు వ్యాధి ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, కానీ అదృశ్యమైన రుజువు ఒకటి ఉంది మీ అందరిలో. అది రోజు నుంచి చాలా మంది జీవితంలో నిజస్వరూపంగా మారిపోతుంది. ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఎ రియాలిటీ యువర్ లైఫ్. మొదటి దశలోని పత్రిక 4:16-17. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేరు. నువ్వు డబ్బులున్నాయా ఈ భూమి మీద? అందంగా ఉన్నావా? నీకు ముక్కు సొంత ఇల్లు ఉందా, అద్దెల్లు ఉందా, గవర్నమెంట్ ఉద్యోగం ఉందా, డిగ్రీ ఉందా, పట్టా ఉందా, ఎంతకాలం బతికావు, ఏం చేసావు? అదేం ఉండదు. క్రీస్తునందుండి చెందావా లేదా అనేది గుర్తు. అంటే అంతమ వరకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఆయన చిత్తానుసారంగా జీవించావా లేదా? నీ పరిశుద్ధతను కాపాడుకున్నావా లేదా? నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావా లేదా? నీ కష్టాల్లో బాధలో పట్టుకున్నావా లేదా? దాన్ని బట్టే ఆ మరణాన్ని జయించి బయటకు వస్తావంట. ఫెయిత్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్, ద ఎంటైర్ క్రియేషన్. యావత్ సృష్టిలో ఉండే సమస్తానికంటే ఏం గొప్పదంటున్నాడు ఇక్కడ? విశ్వాసం. ఈవెన్ డెత్ కెన్ బి సస్పెండెడ్ బై ఫెయిత్. అందుకే టెంపరీ దానికోసము విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. డోంట్ లీవ్ ఫెయిత్ ఫర్ టెంపరీ థింగ్స్. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. పోల్చుకోవద్దు. దట్స్ సో డేంజర్. ఒకసారి దేవుడు స్లోగా చేస్తాడు. స్లో కుకింగ్ ఇస్ గుడ్ కుకింగ్. ద బెస్ట్ థింగ్స్ టేక్ టైం. అందరికంటే ఎక్కువసేపు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వ్యక్తి ఎవరు? మోషే. అప్పటికే 40 ఏళ్ళు వెయిట్ చేశాడు. ఇంక చాలా లేట్ అయిపోయింది అనుకుని ఆవేశంతో వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చేశాడు? 40 ఏళ్ళు. వెయిటింగ్ ఆన్ ద లార్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హోల్డింగ్ ఆన్ టు యువర్ ఫెయిత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. హెబ్రూస్ 11:12. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను మృతతుల్యుడైన ఒకని నుండి, ఇక్కడే ఉన్నాడు అబ్రహాము, మృతతుల్యుడంట. ఆ ఒక్కడి నుండి సారా విశ్వాసాన్ని కాపాడుకుంది, అబ్రహాం విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలె. ఈ రోజు ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా విశ్వాసాన్ని పట్టుకుంటున్నావా? నీ నుండి దేవుడు ఏం చేస్తాడో తెలియదు. ఆ ఒక్కని నుండి అంటే ఆ విశ్వాసమును మృతతుల్యుడు అయ్యేటువంటి కెపాసిటీ. నీ భార్య మృతతుల్యమైంది, నీవు మృతతుల్యమైన వాడివి. నీ అప్పులు అన్ని కురిగిపోయాయి, జీరో అయిపోయావు, డౌన్. పేరుకుంది కానీ ఏమీ లేదు నీలో. బంధువులు వదిలేశారు, అందరూ వదిలేశారు. అయినప్పటికీ విశ్వాసాన్ని పట్టుకున్నాం అనుకోండి, ఆ ఒకని నుండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సంఖ్యకు ఆకాశం నక్షత్రం వల్ల సముద్ర తీరము లెక్కింపు సఖ్యము కాలే ఇసుక వల్లే సంతానం కలిగిందంట. ఈ రోజు ఏది చేయలేకపోయి కుమిలిపోతున్నావో 10, 20, 30, 40, 50 ఏళ్ళు, కానీ ఈ 10, 20, 30, 40 ఏళ్ళు విశ్వాసాన్ని పట్టుకున్నావా? గాడ్ ఈస్ టెల్లింగ్ గెట్ రెడీ టుడే. ఈ రోజు సిద్ధంగా ఉండు. ఆ విశ్వాసము నుండి దేవుడు ఏం చేయబోతున్నాడో ఆశ్చర్యపోతావు ఈ రోజు నుండి. అందుకే గాడ్ విల్ బ్లెస్ యూ టు బి ఏ బ్లెస్సింగ్. యూ కెనాట్ గెట్ ద బ్లెస్సింగ్. అందుకే when God told you to release somebody, bless them. Hold on to your faith. ఒకేసారి బ్లెస్ అయిపోవాలా? విమర్శలు యూస్ చేయాలి? నో. హోల్డ్ ఆన్. ఇంటిగ్రిటీ. టైం వచ్చినప్పుడు దేవుడు నీ నుంచి మృతతుల్యమైపోయినా సరే విశ్వాసాన్ని కాపాడుకుంటే, మంచితనాన్ని కాపాడుకుంటే. చూడండి ఎందుకు దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు. జోసెఫ్ వాజ్ ఎ డిఫరెంట్ పర్సన్. పక్కనతో చెప్పండి, యోసేపు రూటే వేరానండి, అతను ఆలోచన విధానం వేరానండి, అతని పద్ధతులు వేరానండి, అతను హృదయంతరంధ్రములోంచి మంచోడు అనండి. పాపం అతనికి ఏదో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎవరికి జరగని అవమానం జరిగింది. భార్య ప్రెగ్నెంట్. ఏమన్నంటే పరిశుద్ధాత్మ దొరకగలిగిందంట. మనోడు ఏమనుకున్నాడు? అర్థమైపోయింది సీన్. ఏదో ఈమె రాంగ్, ఆమె దొరికింది. అయితే నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్తా, మా అమ్మకి చెప్తా, మా నాన్నకి చెప్తా, సమాజానికి చెప్తా. అప్పుడు ఏమవుతా? సమాజంలో అందరూ దేంతో కొట్టి చంపాలని. కానీ ఏమనుకున్నాడంట ఆమెను? యోసేపు మంచివాడు కనుక రహస్యముగా విడిచిపెడదాం అనుకున్నాడు. అతనికి పరువు పోయిన, అవమానం జరిగిన, ఎంత జరిగినా హీఈస్ ఎ గుడ్ మ్యాన్ ఇన్ హార్ట్ గాడ్. అందుకే దేవుడు శరీర సంబంధమైన తండ్రిగా యోసేపుని ఎన్నుకున్నాడు. హృదయాంతరంలో యెహోవా. ఈ రోజు కొంచెం బ్యాడ్ అయితే ఏం చేస్తావు నువ్వు? అవతల బ్యాడ్ అయితే పగ తీర్చుకుంటావు అన్నమాట, మాటలతో, ఆటలతో, ఈటలతో. యు సీ దట్ నౌ. హీఈస్ ఎ గుడ్ మ్యాన్. యు సీ ద కైండ్ ఆఫ్ చాయిస్ దట్ గాడ్ మేడ్. ఈమెకి ఇలా జరుగుతుందని కూడా ఈమె మరి ఏం చేసింది? పోనే పరువు, పోనే ఏమైపోయినా, ఇవన్నీ పోయినా నాకు దేవుడే ముఖ్యం అంది. ఓ లుక్ ఎట్ దట్ లేడీ. నన్ను రాళ్ళతో కొట్టి చంపేసిన, నా భర్త విడిచిపెట్టినా, ఏం పెట్టినా నా దేవుడు చెప్పిందే నేను చేస్తా, ఆయన కొరకు చచ్చన్న పోతా, అవమానాన్ని పొందుతా అంది. ఘనతగా మిగిలిపోయింది ఆమె. శరీర సంబంధమైన ఘనమైన తల్లిగా మిగిలిపోయింది. అవునా కదా? యు సీ దట్ నేమ్. ఎందుకని? హానరబుల్ నేమ్. ఎందుకు ఎన్నుకున్నాడు? దే వాంట్ ఓన్లీ ఫెయిత్.
ఇక ఏమీ పట్టించుకోవట్లే. చట్టం ఉంది, సమాజం ఉంది, గౌరవం ఉంది, తల్లి ఉంది, తండ్రి ఉంది. కొంతమంది అంటారు మమ్మీ డాడీ. కరెక్టే, మమ్మీ డాడీ కాదని గౌరవించమని చెప్తుంది. దేవుడు ఇన్వాల్వ్ అయితే దట్ విల్ బికమ్ సెకండరీ. కానీ తర్వాత అదే మమ్మీ డాడీతో కూడా దేవుడు మాట్లాడతాడు, అదే భర్తతో దేవుడు మాట్లాడతాడు. ఓ చెప్తే మాట్లాడాడా లేదా? దూత కనపడ్డా లేదా? తర్వాత తల్లి తండ్రి గొప్ప చెప్పుకున్నారా లేదా? అందుకే అంటాడు ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్, ఒబే యువర్ హస్బెండ్ ఇన్ ద లార్డ్. గౌరవించు దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా. భర్తను గౌరవించు ఎలాగా? దేవుని వాక్యానుసారంగా. హెబ్రూస్ 11:31. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయింది. ఈమె ఎవరంట? వేశ్య. మనం అనుకుంటాం ఇలాంటి పాపమా ఈమె, కానీ ఎప్పుడైతే ఆమె విశ్వాసాన్ని పట్టుకుందో, విశ్వాసాన్ని కలిగి ఉందో, ఆమె గతము అంటే ఆ పరిశుద్ధి యందు విశ్వాసము 1,00,000 రెట్లు గొప్పదైపోయింది. యువర్ ఫెయిత్ ఈస్ 1,00,000 times greater than యువర్ కరెంట్ sin and యువర్ past sin. ఏమైపోయింది ఆమె? తర్వాత యేసు ప్రభు వారు వచ్చి వంశావళిలో కలిసిందా లేదా? yes, you see that now. faith is most powerful thing. So you don't condemn anybody because of their sin. అమ్మో ఈమె లాంటిది, ఆమె లాంటిది అయ్యి ఉండొచ్చు, కానీ ఆమెలో ఏముంది? విశ్వాసం. అందుకే అంటాడు అక్కడ ఉండేటువంటి రాజ్య సంబుధుల్ని చూసి ఈ శాస్త్రులు పరిసయ్యుల కంటే ఎవరు పరలోకంలోకి వెళ్తారంట? ముందు కరులు, వేశ్యలు. వాళ్ళు మంచి డ్రెస్సులు వేసుకొని, పొడుగు డ్రెస్సులు వేసుకొని పొద్దున్నేసి వాక్యం చదువుతూ బోధిస్తూ వాళ్ళు ఎవరు వెళ్ళరంట? వీళ్ళు వెళ్తారంట. అంటే దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని కించపరి చేశారు. వాళ్ళు యేసు ప్రభువుని గుర్తుపట్టలేదు. వీళ్ళు గుర్తుపట్టి ఆయన పాదముల దగ్గర వారి యొక్క తలను శిరస్సును పెడుతుంది. God has honored faith. తర్వాత వాళ్ళు పరిశుద్ధులుగా మారారా లేదా? God made them holy. ఆ తర్వాత వేసిన తర్వాత ఆ కాలంలో ఆ తరాల తర్వాత వేషలు వాళ్ళే పుట్టాలి, మళ్ళీ వాళ్ళ కుమారులు అదే వృత్తి కొనసాగించాలి. ఎప్పుడైతే ఆమె వాటిలో ఉండి విశ్వాసాన్ని పట్టుకుందో, తర్వాత వాటిని విడిచిపెట్టి పరిశుద్ధంగా మారి యేసు ప్రభువు యొక్క వంశావళిలో కలిసిపోయింది. ఫెయిత్. అనేకులు విమర్శించొచ్చేమో, ఒకళ్ళు పాపంలో పడిపోయావేమో, పడిపోతే నీ గతాన్ని చూసి నీ ప్రస్తుతాన్ని చూసి అనేకులు విమర్శిస్తున్నారేమో, కానీ రోజు విశ్వాసాన్ని పట్టుకున్నావా ఆ శాస్త్రీయ పరిచయ కంటే ఘనముగా ముగించబోతున్నావు. యేసు ప్రభు వారు ఎందులో చేరావు? వంశావళి. somebody is getting blessed today. ఎవరైతే ఈ రోజు నేను విశ్వాసాన్ని కాపాడుకున్నా, ఈ రోజు అనేకుల విశ్వాసాన్ని కనపరచబోతున్నాడు. ఈ రోజు ఆ స్త్రీకి ఇచ్చినట్టు ఐడియాస్ ఇవ్వబోతున్నాడు, స్ట్రాటజీస్. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నా యూ విల్ గెట్ అన్ ఐడియా. కొంతమంది యూ విల్ మీట్ ద రైట్ డాక్టర్. ద మెడిసిన్ ఇప్పుడు దాకా ఎవరికి పనిచేయని మందు, ఆ మందు ఈ రోజు నుంచి పనిచేయొచ్చు. అద్భుత రీతిగా కొంతమందికి వెంటనే స్వస్థత జరగవచ్చు. కొంతమంది ఇక్కడ స్వస్థపడి గంతులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళొచ్చు. మెనీ పీపుల్ మే హ్యాపన్. కొంతమందికి అంచెలంచెలుగా స్వస్థత జరగవచ్చు. సంథింగ్ మేస్ రికవర్ స్లోలీ. సంబడి విల్ బి బ్లెస్డ్. ఈ రోజు నుంచి అంచెలంచెలుగా కొంతమంది అప్పులు పోవచ్చు. ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి చాలా మంది మ్యాచ్లు ఫిక్స్ అవ్వచ్చు. ఈ రోజు నుంచి చాలా మందికి ఉండేటువంటి బలహీనమైన పాపపు కాడులు విరిగిపోతున్నాయి. మేబీ దే విల్ బి బ్రోకెన్. యువర్ స్పిరిట్ ఆఫ్ వీక్నెస్, పితరుల నుంచి వచ్చినటువంటిది ఇక్కడ అటాక్ చేసింది. మేబీ బ్రోకెన్. గాడ్ ఈస్ టెల్లింగ్ టుడే, ఎంతకాలం మీరు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు? కొంతమంది 10 ఏళ్ళు, కొంతమంది 20 ఏళ్ళు, కొంతమంది 30 ఏళ్ళు, కొంతమంది 5 ఏళ్ళు, కొంతమంది ఏ విషయంలో ఏది ఆలస్యమైందో దేవుడు ఆ విశ్వాసాన్ని చూసి టుడే గాడ్ ఈజ్ హానరింగ్ దెమ్. సాక్ష్యాలు, అనేకమైన సాక్ష్యాలు రాబోతున్నాయి. ఎప్పుడైతే ఆ సాక్ష్యాలు చెప్తారో వాళ్ళు అధిక విశ్వాసులు. ఒకటి ప్రొఫెసై ఆన్ అదర్ పీపుల్. అంటే ఈ లెక్కన ఏమైనా విడిచిపెట్టవచ్చు, కానీ ఏం విడిచిపెట్టకూడదంట? ఫెయిత్. హిజ్కియా వ్యాధి కలిగినప్పుడు ప్రవక్త రసము దాని మీద వేయమంటాడు, అంజూరపాకులు. రాజుకు తెలీదా? తెలుసు అంజూరపాకులు. మరి ఆయన మరణం వరకు ఎందుకు ఉంటాడు? అనేక మంది వైద్యులు ఉన్నారు ఆ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో. అంత మంచి ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. మరి అటువంటి వాళ్ళు అనుకుంటారు ఏంటిది అంజూరపాకులు, ఏంటి అంజూరపాకులు వేసుకుంటే ఎలా తగ్గుతుంది? కానీ ఎవరు చెప్పారు? అది ప్రవక్త చెప్పు. అలాగే ఇప్పుడు దాకా పని చేయట్లేదు అనుకోనటువంటి ప్రార్థన, నూనె, విశ్వాసం ఈ రోజు పని చేయును గాక. ప్రాఫిట్ సెడ్ అప్లై. ఆ రోజు నుంచి పని చేసిందా లేదా? ఇక బిజినెస్ వచ్చి రావు, ఇక నాకు పెళ్ళి అవ్వదు, నాకు ఉద్యోగం రాదు. దేవుడు చెప్తున్నాడు మళ్ళా వల వెయ్యి. రాత్రంతా వేశానండి, 10 ఏళ్ళ నుంచి వేస్తున్నా, 20 ఏళ్ళు ప్రార్థిస్తున్నా, విశ్వాసం ఉన్నా, మళ్ళా వెయ్యి. ఈ రోజు అదే రోజు. సంబడి ఈస్ గోయింగ్ టు గెట్ దేర్ హార్వెస్ట్. కొంతమంది దేవుడిని అద్భుత రీతిగా తెలుసుకోబోతున్నాం. అనేకులకు ఒక సాక్ష్యము ఈ రోజు ఆరంభమవును గాక. ఎందుకో తెలుసా? మీ విశ్వాసం అవ్వలేదు కనుక. బికాస్ యువర్ ఫెయిత్ ఇస్ స్టిల్ యాక్టివ్. నీ విశ్వాసం ఉన్నంతకాలం దేవుడు ఏదో ఒక రీతిగా ఆ విశ్వాసాన్ని కనపరుస్తాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య, అయ్యా ఈ వాక్యం విని ఇదిగో నేను చాలా సార్లు నా విశ్వాసాన్ని వదిలేశాను, ప్రభువా నన్ను క్షమించు. నేను చాలా సార్లు సణుక్కున్నాను, నా దేవుడు నన్ను పట్టించుకోవడం మానేశాడేమో. అనేక సార్లు నా కష్టాల్లో, ఆలస్యములో, బాధల్లో ఈ త్రాగుడికి బానిసయ్యా, సిగరెట్కి బానిసయ్యా, మందిరానికి దూరంగా వెళ్ళిపోయా.
ప్రార్థనకి దూరం అయిపోయా, ఉపవాసం చేయడం మానేశాను, స్తుతించడం మానేశాను, మళ్ళా యథావిధి నా పాత జీవితానికి వెళ్ళిపోయాను. ఈసారి నా కష్టాల్లో, బాధల్లో, వేదనల్లో కూడా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాను నాయన. ఆ 12 ఏళ్ళ రక్తరోగం గల స్త్రీని అనేకులను ఆశీర్వదించినట్లు ఈరోజు అనేక అద్భుతాలు చేయండి నాయన. God heal their bodies. Lord Jesus, lead them and guide them. In Jesus' mighty name. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.